హాయ్ అండి. నేను మీ దివ్య. ఇప్పుడు ఎంతో రుచికరమైనటువంటి దొందులు మామిడికాయ కూర ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ దొందులు తీసుకొని నీట్గా కడగాలి. దానిలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ మామిడికాయ ముక్క, కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలన్నమాట. 1.5 స్పూన్ ఉప్పు, అట్లాగే 2.5 స్పూన్ల కారం వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని కదుపుకోవాలి. గరిటె పెట్టి కదపకూడదు, ఎందుకంటే దొందులు వేరే అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఇట్లా కదుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు నూనె వేయాలి, ఎందుకంటే నీచు కూరలకి కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. సో అందుకే అట్లా ఆయిల్ వేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మళ్ళీ కదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం అన్నీ కలిపి పెట్టుకున్న దాకని స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఉల్లిపాయ ముక్క ఉడికేదాకా దాన్ని అట్లా ఉడికించుకోవాలన్నమాట. అంటే ఒక 10-15 నిమిషాలు సుమారుగా ఉడికించాలన్నమాట. సిమ్లోనే పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని ఇట్లా మూత తీసి ఇట్లా కదుపుకోవాలన్నమాట. చూసారా, ఉల్లిపాయ ముక్క ఉడికిపోతాకొచ్చింది. ఉల్లిపాయ ముక్క ఉడికిపోయింది, అందుకని నీళ్ళు వేయాలన్నమాట. నీళ్ళు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. ఆ నీళ్ళంతా దగ్గరకు అయ్యేంత వరకు. ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, నీళ్ళు కొంచెం వేడెక్కేదాకా కూడా ఇట్లా కలపాలన్నమాట. అప్పుడే దంచినటువంటి జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఈ కూరలో వేసేయాలన్నమాట. ఇట్లా కూర దగ్గరకు అవ్వనివ్వాలన్నమాట. సో ఇప్పుడు చూసారా, నూనె బయటికి రిలీజ్ చేస్తుంది. ఇట్లా ఫైనల్లీ మన దొందులు మామిడికాయ కూర రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్.